బస్. థ్యాంక్ యూ. యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం. అందువలన నరులు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అంతేనండి ఉంది ఇక్కడ. అందువలన ఎందువలన జనులు మేలు పొందకున్నారు, ఎందువలన వెదజల్లి దేవునికి పేద దరిద్రులకు కానుకలివ్వనందువల్లనే. ఎందువలన అది ఎందుకు వెనకబడున్నారు? కొందరు కడు రోగులు, కొంతమంది దౌర్భాగ్యులు, కొందరాకలాగకుంది, కొందరికి మిగలకుంది. ఎందుకు? కారణం ఏంటి? ఎందువలన జనులు అంటే అక్కడ దేవునికి ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి. ఎందువలన దాని పై మాట చదవాలన్నమాట. ఎందువలన న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. అందువలన అది న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. అందువలన నరులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. న్యాయమును నీతిని, న్యాయాధిపతులు, న్యాయవాది, అడ్వకేట్స్ పేర్లు పెడుతున్నారు కదండి. ఎంతవరకు న్యాయమైన కేసులే వాదిస్తున్నారు ప్రస్తుతానికి. ఇండియా మొత్తం చెల్లెడ వడకట్టండి, న్యాయం కోసం వాదించే లాయర్ ఒక్కడు కూడా లేడు. LLB చదివినటువంటి వారందరూ మీరు చూడండి, కావాలంటే కేవలం బిజినెస్ మాత్రమే చేస్తున్నారు. ఎవరైజ్ అందరూ బిజినెస్ చేస్తున్నారు. న్యాయానికి ఇదిగో ఈ కేసులో అన్యాయం ఉందో నేను దీనిని వాదించను అని పట్టకుండా ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉంటారంటే ఒక్కళ్ళు కూడా ఉండరు. అందరూ అన్యాయమే వాదిస్తున్నారు. తర్వాత నీతిని ఉందండి. నీతి రాజనారాయణ గారని నెహ్రూ గారి ప్రధానమంత్రి టైంలో రైల్వే మినిస్టర్గా చేసిండట. రాజనారాయణ గారు నెహ్రూ గారు ప్రధానమంత్రి చేసినప్పుడు ఆయన రైల్వే మినిస్టర్గా చేసిండు. ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి 8 మంది చచ్చిపోతే ఢిల్లీ వెళ్ళి వెంటనే రిజైన్ చేసేసిండు. రైల్వే మంత్రిగా నేను పనికిరాను, నా మినిస్ట్రీలో నా హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి వాడు నాకు లోపడలేదు, రైల్వే ట్రాక్ ఎట్లా ఉందో కూడా చూసుకోలేదు, నాకు చెడ్డ పేరు వచ్చింది, ఆ ట్రాక్ తప్పింది, ట్రైన్ పట్టాలు తప్పింది, 8 మంది చనిపోయినారు, వాళ్ళ ప్రాణాలు పోవటానికి నేనే కారణం, కాబట్టి నా నీ మినిస్టర్లు ఉండటానికి అర్హుడిని కాదు అని వెంటనే ఢిల్లీ రిజైన్ చేసి నెహ్రూ గారికి ఇచ్చి నెహ్రూ గారు అన్నట్టు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మీరంటే వదిలిపెడితే ఎట్లంటే నా పోస్టింగ్కు నేను న్యాయం చేయనటువంటి వాడు, నేను న్యాయం చేయాలా? ఉన్నారండి ఇప్పుడు ఎవరన్నా? రిజైన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి మీరు ఒకసారి. న్యాయం అడుగట్టిపోయింది. బైబిల్ అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నా తెలుసిన? న్యాయము సత్యము సంత వీధుల్లో పడిపోతుందంట. ఎక్కడ పడిపోతుంది? సంత వీధుల్లో పడిపోతుంది. ఎవడు న్యాయంతో మాట్లాడేవాడు అక్కడ కూడా లేడు. అందుకని దేవాది దేవుని గురించి ఒక అద్భుతమైన పాట రాస్తాడు. న్యాయాధిపతి అయిన దేవుడు. న్యాయానికి అధిపతులు ఎవరన్నా ఉన్నారంటే ఆయన తర్వాత ఎందుకు న్యాయానికి అధిపతులు ఎవరున్నారంటే దేవాది దేవుడు ఒక్కడే. ఆలోచించండి మీరు. అందువలన జనులందరూ నరులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. కారణం ఏమిటి అంటే న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరిపేవాడు కాదు. అబ్రహాము భక్తి కలిగిన వాడు, కొడుకుని బలియడానికి ఇష్టపడినటువంటి వాడు, వెనకాడనటువంటి వాడు. ఆయన కడుపును పుట్టినటువంటి ఇస్సాకు భక్తిమంతుడు, ప్రార్థనాపరుడు. పెళ్లి రోజు కూడా పెళ్లి కూతురు తీసుకొచ్చేటప్పుడు కూడా పొలంలోకి ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన కడుపును పుట్టినటువంటి యాకోబు ఎంత భక్తి కలిగి జీవించాడంటే యాకోబులో ఏ వంకరతనము లేదు అనేటువంటి మంచి పేరు ఉంది. ఇజ్రాయేలులో ఏ తప్పు ఏ దోషమును నాకు కనబడలేదు అంటాడు. అంత భక్తి కలిగినటువంటి యాకోబు, అంత భక్తి కలిగినటువంటి ఇస్సాకు, అంత భక్తి కలిగినటువంటి అబ్రహాము, వారి పిల్లలు ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలు ఎంత భక్తిమంతులో మీరు ఒకసారి ఆలోచించండి. అంత భక్తిమంతులు 430 ఏళ్ళు బానిసలుగా చేయబడ్డారు. అంత భక్తివంతులు బానిసలుగా అయినట్టు దేవుడు అన్యాయస్తుడా? అంత భక్తివంతులు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాడు?
427 ఎందుకు బానిసలుగా చేశాడు? ఎందుకు అప్పచెప్పాడు? అట్లా బానిసత్వం అంటే బానిసత్వం మామూలు బానిసత్వం కదా, ఎంత తెలిసిన మొరబెట్టారట, ఏడ్చారట. అసలు ఎంత ఏడ్చారు, ఎంత బానిసత్వం తెలుసునండి. మగ పిల్లగాళ్ళని కానీ ఎటువంటి అర్హత కూడా లేదు వాళ్ళకి, కంటి చంపేస్తున్నారు. అంత విచక్షణ రహితంగా చంపేస్తున్నారు. 2 సంవత్సరాల్లో పిల్లలను కూడా ఏం చేశారు? చంపవతలు పడేశారు. పిల్లలను కానీ ఆ తల్లులు అయితే పాలు గడ్డలు కట్టి ఏడ్చారు. పాలు గడ్డలు కట్టి జ్వరం వచ్చి ఏడ్చారు. పాలు తాకపోతే తల్లికి జ్వరం వచ్చింది తెలుసా మీకు? పిల్లగాడు రూమ్ పట్టకపోతే ఏమైంది? తల్లికి జ్వరం వచ్చింది, గడ్డలు కడతాయి. ఆ గడ్డల ద్వారా జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఇంకా ఎక్కువ అయితే బాలింత జబ్బు వచ్చే తల్లి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. తల్లులు చచ్చిపోతారు. అటువంటి పనిష్మెంట్లో జీవిస్తున్నారు. ఎవరాడు? ఇజ్రాయేల్ తల్లులు. బైబిల్ అద్భుతమైన మాట అంటాడు, రామాలో అంగలార్పు వినబడినమాట. రాహేలు తన పిల్లల కొరకు అంగలార్చన ఏడ్చాను అని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత ఏడ్చుంటారో ఆ తల్లులు. అంగలార్పు దేవునికి వినబడింది. అంత బానిసత్వ బ్రతికారు. అంత భక్తి కలిగినటువంటి అబ్రహాము, అంత భక్తి మంత్రుడైనటువంటి యాకోబు, అంత నీతి మంత్రుడైనటువంటి ఇస్సాకు, ఎంత ప్రార్థనా పరులు వాళ్ళు. దేవుని పాదాలు పట్టుకొని దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టనని మొండి పట్టుదల కలిగి భక్తితో జీవించినటువంటి యాకోబు, నీవు నాకేమైనా ఇస్తే వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అన్నింటిలో దశాంభాగం ఇస్తానని చెప్పి మొక్కొని తలగా రాయేసి మందిరం కట్టడానికి ప్రతిష్ఠించబడినటువంటి యాకోబు ఎంత భక్తిమంతుడు, ఎంత ప్రార్థనా పరుడు. ఎందుకు ఆయన పిల్లలు ఎంత పనిష్మెంట్కి లోనైనారు? ఎందుకు అంత బానిసత్వానికి లోనైనారు? చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. దేవుని యొక్క వాక్యములు, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు కరెక్ట్గా ప్రవర్తించావు, సత్యముగా ప్రవర్తించావు. కానీ మేమే దుర్మార్గులే. నువ్వు న్యాయస్థుడు. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడి. అంతే. అందువలన నరులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఎందువలన? ఆయన న్యాయవంతుడు. ఏమి న్యాయం ఉంది? ఇంత భక్తి కలిగినటువంటి వాళ్ళని పనిష్మెంట్ చేశాడు, ఆయన శిక్షించాడు, బానిసత్వానికి అప్పచెప్పాడు. అబ్రహాం పిల్లలు ఒక మాట అన్నారు యేసుప్రభువు వారు, ఏమన్నా తెలుసిన? మేము ఎవడికి బానిసలం కావన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం. మేము ఎవడికి బానిసలం కావు, మేము తన వంశం, నీవే వాడి శిష్యుడివి, మేము ఆయన శిష్యులం కాదు. ఏమనుకుంటున్నాం మేమంటే? మేము అబ్రహాం పిల్లలం, మోసే శిష్యులో మేము, మా పితరులు చెప్తేనే మేము వింటాం, ఇక ఎవరు చెప్పినా మేము వినం అన్నటువంటి మొండి పట్టుదల, ధైర్యశాలు, ధీశాలు ఇజ్రాయేలు. అటువంటి ఇజ్రాయేలీలు ఎందుకు శిక్షించబడ్డారు? భయభక్తులు కలిగి జీవించలేకపోవటం వల్ల. ఏమన్నాడు ఇక్కడ? చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. కారణం ఏంటట? 1వ అధ్యాయం 7వ వచనం. ఏమిటి కారణం? ఏంటంటే నీ ఎదుట బహు అతి శిక్షించబడటానికి గల కారణం ఏంటంటే అసహ్యపు బ్రతుకు. కొంచెం ఎక్కువ తగ్గించు. అసహ్యపు బ్రతుకు. ఎందుకని అంత అసహ్యంగా జీవించారు? ఎందుకని దేవుడు అంత శిక్షించాడు? ఎందుకు అంత పనిష్మెంట్ చేశాడంటే మేము దుర్మార్గంగా ప్రవర్తించాం, అసహ్యంగా ప్రవర్తించాం. మేము శిక్షించబడటానికి కారణం నువ్వు కాదు దేవుడా, నువ్వు న్యాయవంతుడివే. నువ్వు న్యాయవంతుడు, నువ్వు సత్యముగా ప్రవర్తించావు. మమ్మల్ని శిక్షించవలసిందే, మేము చచ్చిపోవాల్సిందే. ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఏమండి, ఎంత భక్తిమంతుడండి, ఎంత నీతిమంతుడండి, ఎంత ప్రార్థనాపరుడండి. ఆలోచించండి. ఏమి ఎందుకు వెళ్ళవు అని అడిగాడు దేవుడు. నేను మాత్రం నినివేకి వెళ్ళను. నువ్వు ఎన్ని చెప్పినా నేను నినివేకి వెళ్ళను అంట దేవుడితో. ఎందుకు వెళ్ళవు? ఎందుకు వెళ్ళినా? విగ్రహారాధన పట్టణం అది. విగ్రహారాధన పట్టణం. విగ్రహాలకి వెళ్ళి కన్నెత్తి కూడా చూడం మేము అబ్రహాం పిల్లలం. విగ్రహాలకి వెళ్ళి కన్నెత్తి కూడా చూడం. విగ్రహారాధన పట్టణానికి వెళ్ళం మేము. చాలామంది ఏమనుకున్నారంటే యోనాన్ని చంపుతారని భయపడ్డారని కూడా, చంపుతారని భయపడటం కాదట. చంపుతారని భయపడేటట్టు అయితే నన్ను గట్టి నీళ్ళలో వేయండి, నేను చచ్చిపోతాను, వాడు బయటకు వచ్చిందని చావటానికి ఇష్టపడేవాడు కాదు. చావు భయం ఆయనలో లేదు. చావు భయం లేదు, ఉందా? లేదు. ధైర్యశాలి. ఒకటే మాట్లాడు, ఐ హెబ్రూ, నేను హెబ్రీయుడను, అబ్రహాం సంతానం మాది, ఆకాశం మహాకాశంలో సృష్టించినటువంటి దేవాది దేవుడు సేవకుడు నేను ఎవడికి తలంచుకోండి కాదు. నేను ఆ విగ్రహారాధన పట్టణానికి వెళ్ళను. అవసరమైతే పారిపోవటానికి కూడా వెనకంజ వేయలేదు. భయపడి పారిపోవాలి.
భయపడి పారిపోలే, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. ఎండొచ్చి ఒళ్ళంతా మాడిన తర్వాత దేవుడి మీద ప్రశ్నేస్తున్నాడు. ఏమన్నాడు తెలిసిన? ఇలా నీకు శిక్షించటం న్యాయమేనా అని అడిగింది. యోనా గ్రంథం ఉందామంట. ఇలా శిక్షించటం నీకు న్యాయమేనా? ఎలా శిక్షించాడు? సముద్రం ఒడ్డుకు పోయి పడుకున్నాడు. సముద్రం ఒడ్డుకు పోయి పడుకుంటే ఇసుకలో ఆ అగుడు కొడుతుంది, బాగా కింద ఇసుక కాలుతుంది, పైన ఎండ వస్తుంది. తట్టుకోలేకపోతున్నాడు. కట్టుకోవడానికి ఏం బట్ట కూడా లేదు. ఉప్పు నీళ్ళలో తడిసి వచ్చిండు, ఒళ్ళంతా బిగసుకొచ్చింది. సముద్రంలో స్నానం చేస్తే ఎట్టుంటుందో తెలిసిన? బురదలో ఆ బొర్లి బయటకు వచ్చిన చేతికి ఎట్టుంటుందో బిరసకపోయి అట్టుంటుంది అనమాట. ఒళ్ళంతా ఎక్కడికక్కడ లాక్కొచ్చింది అనమాట. అట్లా ఉంది. సముద్రం ఒడ్డున పడుకున్నాడు. సొలసిపోయిండు. 3 రోజులు అన్నం లేదు అప్పటికి. సొలసిపోయిండు. చేప తీసుకొచ్చి ఒడ్డును కట్టింది. సొలసిపోయి పడుకుంటే ఎండ తీక్షణమైనటువంటి ఎండ వస్తుంటే నా భక్తుడు ఇంత ఎండకి ఇబ్బంది పడుతుందని ఒక స్వరశెట్టి మొలిపించినట్టు దేవుడు. స్వరశెట్టి మొలిపించి బర్బరపరమంటే పెద్ద నీడ వచ్చిందట. నీడ వచ్చి సముద్రపు గాలి దోలుతుంటే, నీళ్ళ మీద నుంచి గాలి దోలుతుంటే ఈ నీడకి ఎట్టుందో తెలిసిన? అప్పుడు దాకా మలమల మాడిపోయిండుగా. అసలు ఏసీలో కూర్చున్నట్టుంది మనోడికి. యమ నిద్ర పట్టింది. అసలుగా మైమరిచిపోయిండు. అట్లా నిద్ర పట్టింది. రోజు మళ్ళీ స్వరశెట్టి ఎండిపోయిందట. చూస్తుంటే ఏం పడిందంటే అగ్గిమండలం పురుగు పడిందట. అగ్గిమండలం పురుగు పడి మొత్తం 5 నిమిషాలలో 5 నిమిషాలలో పోయి మళ్ళీ ఎండ వస్తుంది. మళ్ళీ ఎండ వస్తుంటే కళ్ళు తెరిచి చూసాను, ఎంత భలే నిద్ర పట్టింది. స్వరశెట్టి ఏంది ఎట్ట ఎండపోయింది? అసలు నేను స్వరశెట్టి ఎందుకు వచ్చింది? దీన్ని ఎందుకు ఎండబెట్టినావు? నాకు నీడ లేకుండా చేసినావు. ఇది నీకు న్యాయమేనా అని అడిగితే దేవుడు ఒక మాట అన్నాడు. నువ్వు వేసిన స్వరశెట్టి కాదు, నువ్వు విత్తనం వేసింది కాదు, నువ్వు పెంచింది కాదు. దానంతట అది మొలిచి దానంతట అది ఎండిపోతే నీకు అంత బాధ కలిగితే, నేను నా చేతులతో చేసుకున్నటువంటి 1,20,000 మంది అన్యాయం అయిపోతుంటే నాకెంత బాధ కొట్టుకు ఒకసారి ఆలోచించాను. 1,20,000 మంది కుడి ఎడమని తెలియకుండా బ్రతుకుతూ ఉంటే, నరకానికి వెళుతుంటే, నేను సృష్టించుకున్న మనుషులు ఆగమైపోతుంటే నాకెంత బాధ ఉంటుంది. ఆలోచించావా యోనా? ఒక్కసారి దేవుని పాతాల మీద పడి, 1,20,000 మంది ఆగమైపోతున్నారు. నా బాధ్యత ఏంటి ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నీవు సొలసెట్టు పుట్టేయటం న్యాయమే, అది ఎండిపోసేటట్టు న్యాయమే, నాకు ఎండ వచ్చినట్టు చేయటం న్యాయమే, తన శిశు నుంచి నన్ను చెవు పట్టుకొని లాక్క రావటం కూడా న్యాయమే. నువ్వు న్యాయవంతుడివే అన్నాడు. నీవు న్యాయవంతుడివే, నువ్వు అన్యాయం చేసేవాడివి కాదు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నా డ్యూటీ నాకు అర్థమైపోయింది. వెంటనే నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఏ గొప్ప ప్రసంగికుడు చేయనటువంటి ప్రసంగం, ఎంత ప్రసంగం చేసుకుంటో నాకు తెలియదు కానీ, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది? పేతురు భక్తులు ప్రసంగం చేసి ఎంతమంది మారారట? 3,000 మంది మారారట. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడే వాక్యము వినిన వారు అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య మగోళ్ళే 5,000 మంది అంట. మరి ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు? ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 5,000 మంది మగవాళ్ళు ఉన్నారంటే 3 అంతులు అయ్యండి, వాళ్ళకి 15,000 మంది. ఒక్కరోజు పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది మారారు? 20,000 మంది బాప్తిసం తీసుకున్నారు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఒక వాక్యం విని 3,000 మంది మారారు, ఒక వాక్యం విని 20,000 మంది మారారు. దేవుని బిడ్డలారా, యోనా ప్రసంగం చేస్తే 3 రోజులకు 1,20,000 మంది మారారు. ఎంతమంది మారారు? 1,20,000 మంది. అంటే రోజుకి 40,000 మంది మారారు అన్నమాట. 3 రోజుల్లో 3 నాళ్ళు మామూలు కాదు మారింది. రాజు మొదలుకొని సింహాసనమే కూర్చున్నాడు దగ్గర నుంచి అధముడు వరకు గోని పట్ట పరుచుకొని కింద కూర్చొని ధూళి నెత్తి మీద పోసుకొని మేము పాపము చేసిద్దామని పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడితే దేవుడు ఒక మాట అనడం. దేవుడు అన్యాయం చేసిండా? ఏరా ఇప్పుడు కనపడ్డాదిరా మీకు, ఇప్పుడు మారతారా అని శిక్షించిండా? దేవుడు న్యాయవంతుడు. ఒక్కటే మాట అన్నాడు, నీవు నా తట్టు తిరిగితే మీరు మారారా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని. యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయం. యోనా గ్రంథం ఒరిజినల్ మాట చదివాను చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం.
10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడకలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రం. దేవుడు కీడు చేసేవాడు, అన్యాయం చేసేవాడు కాదు. న్యాయస్థుడు ఆయన. న్యాయస్థుడు. తన యందు భయభక్తులు గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. లోకమంతా సంచారం చేస్తుంది. చూస్తూ 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 తిరుగుతూ ఒక్క దగ్గర ఆయన చూపు ఆగిపోయిందట్లా. ఇప్పుడు మాట చెప్తున్నాను, నేను గప్పకన్నాడు చూశాను అనుకోండి, వాళ్ళు చెప్తున్నాను అదేదో జరుగుతుంది అట్లుంది, మొత్తం హోల్డ్ వేసిపోయి చూస్తారు. చూడండి చూస్తారు. లోకం అంతా సంచారం చేస్తూ ఒక్కసారి అట్ట చూసిండు దేవుడు. ఎక్కడ ఆగిపోయిందో తెలిసిన? అగ్నిగుండం కాడ ఆగిపోయింది. అనుకని అగ్నిగుండం కాడ ఆగిపోయింది. సంభాషణ జరుగుతుంది. మీ దేవుడు ప్రార్థన చేయకుండా ఉండాలి. 30 రోజులు ఈ రాజుకి మొరక్కాలి, ఇంకెవడికి మొరక్కటానికి వీల్లేదు. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? మా దేవుడు సమర్థుడు, మా దేవుడు న్యాయవంతుడు, మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు నీతిమంతుడు, న్యాయమును నడిపించేటువంటి వాడు. అందుకైనా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. నువ్వు మమ్మల్ని ఏం చేసినా మాకు మాత్రం మా దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. చెయ్యడా చూద్దామన్నాడు. అన్యాయం చేసిండా? అన్యాయం చేసిండా? చెయ్యకపోగా ఇంకో గొప్ప న్యాయం చేసిండు. ఏంటి తెలిసిన? రాజుగారు కూడా మారేటట్టు చేసిండు. దేవుని స్తోత్రం. ఒకటే మాట అన్నాడు. ఏమన్నా తెలిసిన? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి దేవుడే దేవుడు తప్ప ఇది భూలోకం ఇంకెవడం లేడు. ఆయన పూజారుడు. ఈజ్ ద రెవరెండ్ ఓన్లీ దిస్ వరల్డ్ అన్నారు. ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే రెవరెండ్. ఆయన పూజింపదగినటువంటి వాడు, పూజకు అర్హుడు. ఏదైనా ఉంటే ఆయనే పూజ చేయండి. వాళ్ళ దేవుడికి దండం పెట్టండి. న్యాయవంతుడా కాదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకటే మాట అన్నారు. రాజా, నీ మాటకి మేము తలవంచాల్సిన అవసరం లేదు. న్యాయం చేసేటువంటి దేవుడు. అందుకని యోబు భక్తుడు అన్నాడు, ఏందయ్యా ఇంత భయభక్తులు కలిగి జీవిస్తున్నావు? 500 జాతులు ఎడ్లు పోతే, 5,000 వంటలు పోతే, 6,000 వంటలు పోతే, గారతబాలు పోతే, 7 కొడుకులు చచ్చిపోతే, 5 బిడ్డలు చచ్చిపోతే, 10 మంది ఒకనాడు చచ్చిపోతే, మేడగూలు అయిపోతే, నీ ఆరోగ్యం పాడైపోతే, భార్య తిడుతుండే, స్నేహితులు దూరం అయిపోయారు, కురుపులు వచ్చి కుక్కలు నాకుతుండే, దేవుడు ఇంటి నీకు ఇంత అన్యాయం చేసిండు అని అంటే ఆయన న్యాయవంతుడు. అందుకని అందరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు అన్నాడు. అంటే ఆయన అన్యాయం చేసేవాడు కాడు. దేవుడు అన్యాయం చేసిన యోబు నోటితో కూడా అనలేదంట బైబిల్లో. దేవుడు అన్యాయం చేసినని ఎప్పుడు అనలేదట. 7 కొడుకులు చనిపోతే చేసిండు అని అనడా? యెహోవా ఇచ్చాను. ఎట్లు వచ్చి ఈ పండనాడు పాడొచ్చు, పాడకూడదు. ఎట్లు వచ్చి తిమి లోకమునకు అట్లే వెళ్ళవలెనో మింటికి. ఒక్కతే బిడ్డ మా ఏలి అన్న భార్య భద్రాచలంలో ఉద్యోగం చేసిండు. పాలవంచలు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం చేసిండు. ఒక్కతే బిడ్డ వాళ్ళకి. ఒక్కతే బిడ్డ. అసలు వాళ్ళ అమ్మ అయితే తోట కోయటానికి పోయి 100 వచ్చినా, లేకపోతే ఏ పనికి పోయి 100 వచ్చినా ఆ 100 కవర్లో కట్టి బిడ్డకు పంపించేది. 100 కవర్లు కట్ట 100 బిడ్డకు పంపించేది. అసలు చచ్చిపోతే ఎట్టేడిసిద్దో తెలిసిన బిడ్డగా. ఏమండి కవర్లని గుర్తురావు మరి? అమ్మో అసలు ఏనాడు అసలు ఇట్లా వదిలిపెట్టలేదని చచ్చిపోయినాడు. అయితే మంచం కూడా పట్టుకొని, అమ్మో నువ్వు లేదు నేను లేనమ్మో, నేను కూడా చచ్చిపోతామ్మో, నేను కూడా నీతో వస్తాము. ఆడదాకా వచ్చి ఒడ్డును కూర్చున్నాక దిగట్లే కంచులోకి. పోతారండి? పోతారా? నువ్వు ఎంత ఏడిసినా ఒడ్డును కూర్చున్నాడు. అక్కడ నీతో వచ్చాడు ఎవరు లేరు. మనం ఒంటరికి పోవాల్సినటువంటిది. ఇవి మసలేమని ఒకటే అన్నాడు. ఏంటి తెలిసిన? మరణం ఒక్కటే ఒంటరి పోరాటం అన్నాడు. అన్నీ తోడు రావచ్చు కానీ మరణం ఒక్కటే ఒంటరి పోరాటం. కానీ బైబిల్లో ఇద్దరి గురించి ఒక మాట ఉంది. మరణమందైన వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు అన్నది బైబిల్లో. ఎవరు ఇద్దరు తెలిసిన? యోనాతాను, సౌలు. సౌలేమో తండ్రి, యోనాతానేమో కుమారుడు. మరణమందైన ఒకరినొకరు ఎడబాసిన వారు కాదంటే చచ్చిపోతుంటే తండ్రులు అక్కరాలేదు, చచ్చిపోతుంటే కొడుకులు అక్కరాలేదు. ఇద్దరు కలిసి చచ్చిపోయారు అంతే. అంటే చావడానికి మనకి వస్తాం, లాక్కరావడానికి పనికిరావు. లాక్కరాగలిగినటువంటి ఆయన ఒక్కడే న్యాయవంతుడు. ఏం న్యాయం చేశాడు? మనకేమి న్యాయం జరిగింది అని మనం అనుకుంటాం. ఇంత భక్తి కలిగి జీవించాం. ఏమండి, అయ్యయ్యో నా భర్త ఇన్ని 1000 ఎకరాలు సంపాదించాడు, ఇంతమంది కొడుకులు, ఇంతమంది కూతుర్లు ఇచ్చిండు,
కొడుకునిచ్చిండు అన్నందుకు గుర్తొచ్చిండు. ఏదో 7వ తరగతిలోను 8వ తరగతిలోను చూసిన ఒక సినిమా, నేను అయ్యగారి సినిమా చెప్తుండే ఇదని మీరు అనుకుంటారు, కానీ ఆ సన్నివేశం మీకు ఒకటి గుర్తు చేస్తాను. ఏంటంటే అది సూత్రధారులు, ఆ సినిమా పేరు సూత్రధారులు. కొడుకు కలెక్టర్ అవుతాడు, ఈయన గంగేట్ల ఆయన తండ్రి. గంగేంద్రులు పాట పాడుకుంటూ వస్తుంటే కొడుకు కలెక్టర్ అయితే ఊరేగింపు తీసుకుంటూ వస్తుంటే అక్కినేని భార్య అక్కినేని లోపల గుంజుకొని ముద్దు పెట్టుద్ది. కొడుకును ముద్దు పెట్టుకోవాలమ్మా, కలెక్టర్ అయిన నన్ను ముద్దు పెట్టుకుంటావంటే అంత మంచి కొడుకునిచ్చి నువ్వు, నీకంటే నాకు వాడు ఎక్కువ అంది. ఇచ్చింది ఎవరు? అంత మంచి కొడుకునిచ్చి నువ్వు. ఆ కొడుకు పుట్టడానికి కారణం నీవు, కన్న తండ్రి నీవు, నీకంటే నాకు వాడు ఎక్కువ అన్నది. 7 కొడుకులు ఇచ్చినటువంటి తండ్రి ఎక్కువ తక్కువ మీరు చెప్పండి? 7 కొడుకులు 3 బిడ్డలు 10 మందిని ఇస్తే నా భర్త కంటే మనగాడు లేడని అనుకోలేకపోయింది. ఆమె కొడుకులు పెట్టింది. ఏమో తెలుసునా, ఇంకెక్కడ దేవుడు రా తిట్టి సావరాదు, నువ్వు దేవుడు నీకు ఒక భక్తి, అసలు నువ్వు కూడా నాకు అక్కర్లేదు అన్నది. వదిలిపెట్టిందా? వదిలేసింది ఏ భార్య వదిలేసింది. ఇంకా ప్రార్థన అంటే ఇంక నీ దేవుడు అన్యాయం చేసిండ్రా నీకనంటే, నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. యోబు గ్రంథంలో మాట చదివాడు, మా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకో తెలిసిన దేవుని బిడ్డలారా, ఇచ్చుకుంటూ అయ్యగారులు చెప్తా ఉంటే పాపం ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇచ్చుకుంటూ వచ్చిండట ఒక ఆయన. మొత్తం ఇచ్చుకుంటూ వచ్చి ఏమీ లేకుండా మీద నీ బాధ మీద వాడు చెప్పటం బాగా, నువ్వు ఇయటం బాగా, మొత్తం సుప్తాలు చేసుకుని నువ్వు కొన్ని ఉంచుకోకుండా అన్ని ఇచ్చుకుంటావు. వాడు చూడు, వాడేం బండి కొనుక్కోండు, నువ్వేం సైకిల్ కూడా లేదా, ఇచ్చుకుంటావు. వాడు బండి కొనుక్కుంటే నువ్వు బికారి అవుతావు. అంటే అనగట ఆయన దేవుడు అన్యాయం చేయలేదు లేదు అక్క అంటే. దేవుని బిడ్డలారా, అన్యాయం చేస్తారా దేవుడు? నేను అంటున్నాను, నేను బండి కొనుక్కొని నువ్వు బికారి అయిపోతే, నేను బండి మీద జలసాగా తిరుగుతుంటే దేవుడు నాకు న్యాయం చేస్తాడు మీరు అనుకుంటున్నారా? ఆ పని చేయకపోతే నన్ను కూడా అక్కడే దింపుకు రాగలడు. ఆ పని చేయకపోతే నన్ను కూడా అక్కడికి దింపుకు రాగలడు. ఆ పాతాళంలోకి పోయినటువంటి యోబు జీవితాన్ని తిరిగి ఉద్ధరింపజేసిండు. దేవునికి స్తోత్రం. చేసిండా లేదా? మళ్ళీ 7 కొడుకులు ఇచ్చారు, మళ్ళీ 7 కూతుర్లు ఇచ్చాడు. 500 జతలకి 1000 జతలు ఇట్లు ఇచ్చాడు. అంత మట్టుకే కాకుండా ఇంకోటి తెలుసా అండి, నవాబు గారట హైదరాబాదు, హైదర్ జంగ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు. హైదర్ జంగ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు. అందుకని దానికి ఆ పట్టణానికి ఆ పేరు పెట్టండి. ఏ పేరు? హైదరాబాద్ అని పేరు పెట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఆయన పేరులోది. హైదర్ జంగ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరోజు దారిలో వెళుతూ గుర్రం నాపన్నాడట, రథం నాపన్నాడట. గుర్రం మీద ప్రయాణం చేసేవాడు. గుర్రం మీద నుంచి దిగి ఒంగోని ఎత్తు తీసి జేబులు వేసుకున్నాడట. ఇంత తొందర ప్రయాణంలో పోతుంటే పనివాళ్ళ గుర్రాన్ని ఆపి దిగి వంగి ఎందుకు జేబులు వేసుకున్నాని పక్కన నడిచేటువంటి వాళ్ళు అడుగుదాం అనుకుంటున్నారట. ఇంటికి వచ్చిన తర్వాత నవాబు గారు సాహసించలేకపోతాను, అడగవచ్చు అన్నట. అడగంటున్నానట. ఇందాక పనివాళ్ళ గుర్రాన్ని దిగి ఎందుకు వంగి జేబులు వేసుకొని ఏం కనపడదు, ఏం దొరికింది అన్నట. అంటే కాయిన్ డబ్బు కనపడదు రా అన్నట. ఎంత? కాయిన్ డబ్బు. కానీ పైసా తెలుసా? కానీ అంటే అంతే పైసా, అదే పైసా కూడా తక్కువ ఇంకా. అంతే తీసి జేబులు వేసుకున్నట. నవాబు గారి నువ్వు ఇంత పట్టణం కట్టినటువంటి ఆయన, ఈ హాస్పిటల్ కట్టినటువంటి ఆయన, నవాబు గారి కాయిన్ డబ్బు కోసం గుర్రం దిగి అది తీసి మనం జేబులు వేసుకుంటాం. ఇప్పుడు ఎవరికైనా ₹100 కంట్లో పడదు అనుకుంటే బండి ఆపి తీసుకుంటారు ఎవరన్నా? బండి ఆపి పనివాళ్ళు 70-80 మీద పోయేటప్పుడు పక్కన ₹5 బిళ్ళ కనపడ్డా కానీ బండి ఆపుతారండి. వీళ్ళంటే వెంకయ్య నవ్వారట, నవాబు గారు నీకు అసలు ఎవరు ఉందే, కాయిన్ డబ్బు కోసం పనివాళ్ళు గుర్రం దిగి అది తీసి జేబులు వేసుకున్నాం అంటే, నా కాయిన్ డబ్బు అంటే ఏమనుకుంటున్నావు అంటున్నట్టు. మరి పైకి తిరిగి నా కాయిన్ డబ్బుకి ఎంత విలువ ఉందో చూపిస్తాడు నీకు అన్నట్టు. ఏంది నువ్వు చూపించేది అంటే, అదే ఎడారన్నట్టు. ఈ కాయిన్ డబ్బు తీసుకొని పోయి బంతి పూలు తీసుకురారన్నట్టు. అప్పుడు కాయిన్ డబ్బు వచ్చేది. వస్తే ఈయన పూలు పెట్టారట. ఆ పూలు తీసుకొచ్చి ఏం చేసిందంటే, ఇంటికాడ వెండి గిన్నెలలో ఇన్ని పూలు వేసి దాని మీద తెల్ల కర్చీపు కప్పి, ఇదిగో ఇది పలానా రాజుకి ఇచ్చిరా, ఇది పలానా రాజుకి ఇచ్చిరా, ఇది పలానా పరిగణ రాజుకి ఇచ్చిరా, పూలు కానుగా పంపించారు మా నవాబు గారు అని చెప్పిరా అని చేసిపోయినట్ట. 8 ప్లేట్లు వేసిందట. 8 వెండి ప్లేట్లు వేసి తెల్లటి కర్చీపు కట్టించి 8 మంది మనుషులు పంపించినట్టు గుర్రాన్నిచ్చి. ఆడకు వెళ్ళిన తర్వాత మా నవాబు గారు ఎందుకు మీకు పూలు కానుక పంపించారంటే, నవాబు గారు అంత తోడు పూలు కానుక పంపించిండా, మళ్ళీ ఉత్తగిన్ని పంపించకూడదని ఆ పూలు తీసుకొని దాని నిండా బంగారం పెట్టి పంపించినట్టు ఒక రాజు, దాని నిండా డబ్బులు పెట్టి పంపించినట్టు ఒక రాజు, దాని నిండా ఎండి పెట్టి పంపించినట్టు ఒక రాజు, దాని నిండా వజ్రాలు పెట్టి పంపించినట్ట. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టినారట.
నా కాండబ్బుకి ఎంత విలువ చూసిన వారా అన్నట్టు. ఎంత విలువ ఉంది, ఎంత ఎంత విలువ ఉందో చూడండి. ఎందుకు చెప్తున్నాను మీకు ఈ మాట అంటే, చూడండి యోనా గ్రంథం, యోబు గ్రంథం లాస్ట్ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం లాస్ట్ అధ్యాయం 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ అక్క చెల్లెళ్ళందరూ అసలు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతనికి 7,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఊజు దేశమందు అతను ఎంత ఆస్తిమంతుడు లేడు. ఇంత ఆస్తి ఉంది కానీ అతనికి 10 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారని కానీ 3 అన్నదమ్ములు ఉన్నారని కానీ ఉందని ఎక్కడన్నా? 7 వచ్చారు, బయటపడ్డారు. డబల్ ఆస్తి వచ్చిన తర్వాత ఏంది? ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు బొత్తులు అది ఎట్లన్నాం. తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా. సుమతి శతకంలో ఉందా, గుర్తుంది మీకు? ఎప్పుడు కన్నా ఏంటది? ఎప్పుడు సంపద కలిగిన చెరువు ఎండిపోయిన తర్వాత చూస్తే ఒక కప్ప కనపడదు, కానీ వర్షం కురితే ఏమన్నా చూసి నీ అబ్బా అనుకుంటాను. వస్తే డబ్బులు రావాలి, చుట్టాలు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతారా? ఏమంటే ఎక్కడ లేని చుట్టాలు మొత్తం అది కొద్ది బాగుపడితే సార్. బాగుపడకపోతే బియ్యం అడుగుతారు, డబ్బులు అడుగుతారని వాడి ఇంటికి కూడా పోతాడా? పోతే ఆడ నుంచి తీసుకొచ్చి ఇస్తారు అని. ఇవాళ కొడుకు ఉద్యోగం వచ్చి కొద్ది బాగుపడతారు. ఇప్పుడు దావి ఏంటది? డబ్బులు ఉంటే సుబ్బిగాడు గారు అవుతారట. ఏమవుతారట? పాట విన్నారండి, దాసరి అద్భుతంగా రాస్తాడు. సుబ్బిగాడు సుబ్బారావు అవుతాడు. ఉందా అండి పాట? నేను విన్నాను ఆ పాట, మరి మీరు విన్నారో లేదు కానీ. డబ్బులు ఉంటే అట్టుంటూనే ఉంటాయి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు, అంతే. అన్నదమ్ములు వచ్చారు, అక్క చెల్లెలు వచ్చి ఆడపట్టుకొచ్చారో తెలియదు. డబల్ ఆస్తి వచ్చింది మరి, రెట్టింపు ఆశీర్వదించాడు. అప్పుడు అతని సహోదరులందరూ, అక్కడి చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయం ఉన్నాడు కూడా వస్తున్నారు. ఇక డబ్బులు ఉన్నాయి కాబట్టి డబల్ వచ్చా. 500 జతలకు 1000 జతలు వచ్చినాయి, ఆస్తులు వచ్చాయి. అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఇప్పుడు ఏడుస్తున్నారట. అప్పుడు నీకు ఎన్ని బాధలు వచ్చినాయి? అయ్యో, అప్పుడు రాలే ఎవడు రా. ఎప్పుడు బాధలు వచ్చినప్పుడు ఒకటి రాలే. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత మనం రెట్టింపు ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి నీకు ఎన్ని బాధలు వచ్చినాయి. ఒకప్పుడు దేవుడు నీకు ఎంత కనికరం చూపించింది, ఎంత బాగుపడ్డా. అప్పుడు ఏడకూడదు వచ్చి ఈ ఆస్తి అంతా పోయింది. అయ్యా మేముండం, నీకెందుకు? 500 జతలు పోయింది అనుకోబాకు, నేను ఒక జత ఎట్లు ఇస్తా, నేను ఒక 500 గాడిదలు ఇస్తా, నీకు కావాలంటే నా పిల్లగాడిని చదువుకుందుగా, నీ పిల్లగాడు చచ్చిపోయిన పర్లేదు, నీకేం పర్వాలేదు, మేముండం అన్నోళ్ళు అక్కడ కూడా డబల్ ఆస్తి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి పడ్డారు. ఇక ఇప్పుడు వచ్చి పడి ఒలకపోతున్నారు. మామూలు అలా కాదు, ఏమని పొలగబోతున్నారు? ఏడుస్తున్నారట. ఎంత లేచి అతని కొరకు దుఃఖించవచ్చు, అతన్ని ఓదార్చని. ఇది నాకు కావాల్సిన పాయింట్. ఇదిగాక ఒక్కొక్కడు నవాబు గారి పళ్ళెంలో ఎందుకు డబ్బులు పెట్టి తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తున్నారట అందరు. ఏంటది? మనం 100 రూపాయలు ఇస్తామంటే ఇటు బాగా ఆస్తి ఉంది, వేస్తాడు లేదు అట్టయితే. ఇది బాగా కోటీశ్వరుడు ఏమైనా డబ్బులు రెట్టించబడ్డాడుగా, బాగా ఆస్తి వచ్చిందిగా. మనం 1000 రూపాయలు వేద్దాం. ఈసారి వాడు ఎన్ని వేస్తాడు? 1000 మట్టి ఇంకో 0 పెడితే 10,000 వస్తాయి. 0 పెట్టి పెద్ద లెక్క ఉంది, వాడికి బాగా ఆస్తి వచ్చింది, కలిసి వచ్చింది, ఇస్తాడులేదు. అనేక ఏం చేస్తారంటే ఇంతకుముందు 10 రూపాయలు కూడా చదివిపోయినాడు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారట. కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారట. మామూలు లేదు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు వచ్చి, ఎంగ బాగుపడ్డం. ఇప్పుడు ఇచ్చేవాళ్ళే. అంతరించిపోయిన తర్వాత ఇచ్చే మహానీయుడు కావాలి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇచ్చే మహానీయుడు కావాలా. అది దమ్మంటే అది ఒక్క దేవుడు అక్కడే చేయగలడు. ఆయనే న్యాయవంతుడు, ఆయనే న్యాయవంతుడు. చూడండి 94వ కీర్తన, 99వ కీర్తన 4వ వచనం అనుకుంటా. 99వ కీర్తన 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరచు. ఆయన న్యాయవంతుడు. ఆ న్యాయాన్ని ప్రేమించేటువంటి తన కొడుకును రాజును స్థిరపరచుండు దేవాది దేవుడు. ఆ న్యాయవంతుడు కొడుకు ఈయన కూడా న్యాయవంతుడే. ఎవరైనా ఆ న్యాయవంతుడి కొడుకు ఈయన కూడా న్యాయవంతుడే. మీరు చూడండి, ఇప్పుడు పాడుతా తీగ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఎవరైనా ఎస్పీ అచ్చం వాళ్ళ మా నాన్న పాడినట్టే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని వినండి పాట. ఆ డిటో అసలు ఆ కామెంట్స్ కూడా డిటో చేస్తున్నాడు, అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. బా తండ్రి కళలు వచ్చినాయి అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. నన్ను ఒక ఆయన ఉప్పలనకలో బాగా చెప్తుంటే, నువ్వు ఎవరు కొడుకు అన్నాడు.
మాది బ్రాహ్మణ గరికపాడు అంటే గరికపాడు కాదు, మీది అసలు అయితే అబద్ధం అంటే మీరు గరికపాడేనా అన్నాడు. అసలు బ్రాహ్మణ పిల్ల అన్న, ఎవరు కొడుకు అన్నాడు. కనుక అది ఆ లక్షణాలు కనపడుతున్నాయి. అసలు మీ నాన్న బాధ చెప్తుంటే బోన పొంతరాలు అదిరిపోయింది. కనపడుతుంది, అసలు నుంచుంటేనే కనపడుతుంది. నాకు అర్థమైపోయింది. కనకరత్నం గారి కొడుకు అనుకుంటున్నా, మాటలు తేడా నాకు అర్థమైపోతానేముంది. నీ బ్రాహ్మణ పిల్ల కదా గరికపాడు అని చెప్తూ అన్నాడు. ఓహో గరికపాడు ఈ మధ్య వచ్చాడు, అసలు బ్రాహ్మణ పిల్ల అన్న. అది కనపడుతూనే ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన కొడుకు రాజుని చేసి ఆయన కూడా న్యాయం తీర్చడం నేర్పిండు అనమాట. ఇక్కడ 99 కీర్తన 4 వచ్చిన తెలుసునా, వారు 99 వచ్చిన యథార్థతను బట్టి న్యాయవంతుడివే. ఎవరన్నారు? యోబు అన్నాడు, నీవు న్యాయవంతుడే, యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. అది న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నాడు. ఎక్కడ న్యాయం చేసిండు చూడండి, మత్తయి సువార్త 22 వచ్చాయి. ఎక్కడ న్యాయం చేసిండు? మత్తయి సువార్త 22 వచ్చాయి. రైట్ 22 22 వచ్చాయి. బోధకుడా 16 వచనం. బోధకుడు 16 వచనం. అది ఎవరు బోధకుడు? దేవుని కుమారుడు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు. మొహమాటం లేకుండా. ఎందుకు తెలుసునా? మీ నాన్నకుంద లక్షణం. ప్రైజ్ ద లార్డ్. మీ నాన్నకుంద లక్షణం. నా దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, భయభక్తులు. అందుకని ఆయన ఎందుకు కలిగి ఉంటున్నారు? న్యాయవంతుడిని స్థిరపరిచినట్టు రాజుగా. ఆ రాజుగారు వచ్చిండు ఇప్పుడు. ఏ రాజు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రాజుగా నియమించాడు, స్థిరపరిచాడు. ఆయన న్యాయమును కనపరచు రాజును నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఆ దేవుడు నీతో పోకుండా మన నీ కొడుకుని న్యాయవంతుడుగా చేశావు గనుక ఇప్పుడు ఈయన నమ్ముకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ? బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టమని నీవు మొహమాటము లేని వాడవని ఎరుగుతుము. నీకేమి తోచుచున్నది? నువ్వు అన్ని న్యాయమే చెబుతూ సత్యమే చెబుతాయి. మాకు అర్థమైపోయింది. మేము క్వశ్చన్ వేద్దాం అనుకున్నాం, దీన్ని న్యాయం చెప్పాలి. ఏంటది? కైసరుకు పండించడం న్యాయమా కాదా? కైసరికి ఇవ్వాలన్నా దేవుడికి ఇవ్వాలన్నా చెప్పి అడిగింది. కైసరికి ఇవ్వాలన్నా, తహసీలు కట్టాలన్నా, సొసైటీ కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, దేవుడికి ఇవ్వాలన్నా. ఇందుట్లో ఏదన్నా మినహాయింపిస్తే కరెంటు కట్టకపోతేనే రేపు నుంచి కరెంటు ఉండదు, ఎట్ట అయ్యా అని అడుగుదాం అనుకుంటున్నారు. మరి తహసీలు కట్టకపోతే పొలం దున్నుకొని ఎట్ట అయ్యా అడుగుదాం అనుకుంటున్నాను. మరి సొసైటీ కట్టకపోతే మళ్ళీ లోను ఈ రై అట్లా అని అడుగుతాను. మరి దేవుడిదైతే దేవుడికి వద్దు అంటడేమో. ఇక దేవుడు అయితే ఏమనాలే అందాం అనుకుంటున్నాను. ఇక అనుకునేసరికి ఆయన ఏమన్నా తెలుసిన, కైసరది కైసరికి అండి, న్యాయమేనా అన్యాయం చెప్పండి మీరు. అది ఇస్తున్నాం కాదు, ఇది ఇట్లా. ఇప్పుడు మనం అన్యాయస్తులం, ఆయన అబద్ధం అంటుంది. ఇప్పుడు మనం అన్యాయస్తులం, ఆయన. అది ఎందు చూసినా ఆయన ఒక్కడే న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేసేవాడు కాడు. అందువలన ప్రజలందరూ నరులందరూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఎందువలన? వాట్స్ మై సబ్జెక్ట్? ఫస్ట్ మాట 24వ వచనం. అది అందువలన 24వ వచనం. యోబు గ్రంథం 37:24వ వచనం. అందువలన నరులు ఎందువలన పై మాట అంటున్నాడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు, చెరిపేవాడు కానే కాదు. అది చెరిగిపోద్దేమనని ఆయన వ్రేలుతో రాసిన న్యాయ చట్టం చెరిగిపోద్దేమనని దానిని రక్తంతో రాయటానికి కొడుకును పంపించాడు. దేవుని స్తోత్రం. అందుకని రక్తంతో రాస్తే పోదని రక్తంతో నడుపుతాను. ఈడు నడుపుతాడు రక్తంతో, ఈడు పొంద మీద నడుపుతాం, ఈయన రక్తంతో నడుపుతాడు. ఏమి రాయటం, ఏం పాడటం, ఏందో మరి. నేను చెబుతున్నాను, మీకు 8 లీటర్ల బ్లడ్ ఉంటుంది, మొత్తం ఈ 2 రక్తంతో నటించేవాడు. ఇతర మన నిత్తులు పీల్చుకొని తింటాడు వాడు. వాడు తాగుతాడు, వాడు పెళ్ళానికి తాగుతాడు, అన్నీ తాగుతారు. రిక్షా వాడు తాగట్లా. రిక్షా దొక్కడు ఉన్నారా ఏమో సంఘం మన చెబుతారు. ఆడు సంపాదించి తాగుతాడు, భార్య సంపాదించిన కొడుకులు సంపాదించని తాగుతుండు. గుర్తుపెట్టుకోండి, తాగుబోతోడు ఇంటికి దండగట్ట, భార్యకి దండగట్ట, ఊరుకు దండగట్ట, సంఘానికి దండగట్ట, దేశానికి దండగట్ట, గ్రామానికి కూడా
దండకి తాగుబోతాడు అతడు, దండకి ప్రపంచంలో లేడు. అందుకని మహానీయుడు అన్నాడు, తాగి ఏంటది, తాటి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడుగాడు. వాడు మూడుగా పనికిరాడు అసలుకి. ఈత చెట్టు ఇల్లు కాదు, ఈయనోడు దేవుడు కాదు. ఇయ్యకపోతే వాడు దేవుడు కాదు. ఇవి రాసిందండి, ఇచ్చోడే దేవుడు. నేను అంటున్నాను, ఇవాళ తేలాలి మీరు దేవుని స్థానంలోకి వస్తున్నారు లేదు, ఇచ్చినోడే దేవుడు. ఎవరి ప్లేస్లోకి రావాలి మీరు? ఎవరి ప్లేస్లోకి రావాలా? దేవుని ప్లేస్లోకి రావాలి. మనం న్యాయవంతుడు ప్లేస్లోకి రావాలి, సత్యవంతుడు ప్లేస్లోకి రావాలి. ఇవ్వాలనుకుంటున్నారా, ఎగ్గొట్టాలనుకుంటున్నారా? న్యాయం మీరే తెలుసుకోండి. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.